ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో వరి సాగులో అనేక రకాల తెగుళ్ళు అనేవి మన చేనుకు రావడం జరుగుతుంది. అయితే ఎన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయి, అవి ఏ ఏ సందర్భాల్లో వస్తాయి, తర్వాత వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇది చాలామందికి అవగాహన లేకపోవచ్చు. యువ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి తెలియకపోవచ్చు కూడా, అసలు ఎక్కడ ఎట్లా తెగులు ఉంటుంది అనేది కూడా. కాబట్టి దీంట్లో ఏంటంటే ఒక ప్రాథమికంగా రైతుకు అసలు తెలియని వాళ్ళకు దీనికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు పైనుంచి అంటే టాప్ టు బాటం, పైనుంచి కింద వేరు వ్యవస్థ వరకు కూడా అసలు ఎక్కడెక్కడ ఎన్ని రకాల తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలియజేయాలని రైతు సోదరులు కొంతమందికైనా అవగాహన కల్పించాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. వీడియో లెంతీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు మనం దీంట్లో ఇప్పుడు చూసుకుంటే ఒక 9 రకాల ఈ తెగుళ్ళు అనేవి మనం ఇక్కడ గుర్తించవచ్చు. అంటే ఈ పంట కాలంలో మనం నాటు వేసిన దగ్గర నుంచి చేను కోసుకునే వరకు దాదాపు ఒక 10 రకాల తెగుళ్ళ వరకు వచ్చేందుకు ఉన్నమాట. ఇలా నేను కొన్నింటిని చెప్పినా, ఇంకా 1-2 తెగుళ్ళు అనేవి ఇంకా మనకు ఇంకా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉందన్నమాట. అయితే దీంట్లో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆకు చివర ఆకు కొసలు అనేవి ఎండిపోవడం జరుగుతుందన్నమాట. ఈ ఎండిపోయే విధానం ఎట్లుంటుందంటే, ఆకు మొత్తంగా ఇట్లా సగానికి ఆకు మొత్తంగా ఎండిపోవడం జరుగుతుందన్నమాట. ఈ ఆకు మొత్తంగా ఒకేసారి ఎండిపోవడం జరుగుతుంది కొస. అంటే ఈ విధంగా జరగడం దీంట్లో ఇప్పుడు మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు, అధిక వర్షాలు ఉన్నప్పుడు, గాలులు విపరీతంగా వీస్తున్నప్పుడు కూడా ఈ కొసలు అనేవి కొంచెం కలర్ మారి తుప్పు రంగులోకి మారిపోయి ఎండిపోయినట్టుగా అవుతుంటాయి అన్నమాట. ఇది వాతావరణం వల్ల కూడా ఈ విధంగా ఆకులు దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఆకులు సగం వరకు కూడా మట్టసంగా ఒకేసారి ఎండిపోవడం జరుగుతుంది అన్నమాట, తెల్లగా. అంటే దాన్ని తాటాకు మాదిరిగా కలర్ కనిపించడం వల్ల దాన్ని తాటాకు తెగులు అని కూడా కొంత అంటారు. ఈ ఆకు ఆ విధంగా కూడా ఎండిపోతుంది అనమాట. ఇది ఒక విధమైన లక్షణం. అయితే దీంట్లో మనం మొదట చెప్పుకున్నట్టు వాతావరణ మార్పులలో వచ్చిన దానికి ఎటువంటి మందు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది వాతావరణం ప్రతికూలత పోగానే మనకు మళ్ళీ కొత్త ఆకు మంచిగా వచ్చేస్తున్నారు. అది ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే, మనకు ఈ బీబీఎల్ అనేది ఏంటంటే బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు అనమాట. ఈ బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు అనేది ఏంటంటే, ఈ ఆకు ఏదైతే ఉందో ఇటు చివర నుంచి ఈ ఆకు 2 సైడ్ల నుంచి మన ఇట్లా అలలాగా ఎండుకుంటూ ఇట్లా లోపలికి ఇట్లా ఎండుకుంటూ వస్తుంది అనమాట ఆకు. ఈ చివర నుంచి కిందికి ఇట్లా మధ్యలోకి ఆకు ఎండుకుంటూ వస్తుంది అనమాట. దీన్ని మనం బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులుగా మనం దీన్ని గుర్తించవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, దీని మీద చిన్న ఒక గుండ్రటి ఉదయమే పోయి చూసినట్టయితే ఒక బంక లాంటి పదార్థంతో గుండ్రగా అవి కనిపిస్తాయి అన్నమాట. పెసర గింజల్లాగా అండి, ఇంకా కొంచెం మన ఆవగింజలాగు అట్లా వీటి మీద బొడిపెల్లాగా మనకు అక్కడక్కడ కనిపిస్తాయి అనమాట. అవి ఏంటంటే, అది శిలీంధ్రం అనమాట. అది నీళ్ళలో పడితే అది ఎంత లెక్కపోతే మళ్ళీ అంత లెక్క అక్కడ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అది బీబీఎల్ అన్నట్టు. దీనికి కూడా మనం ఇది ఒక తెగులు అనమాట. ఇంకొకటి ఏంది, పొట్ట కుళ్ళు తెగులు అనమాట. పొట్టకు వస్తుంది చేను, పొట్ట సగం వెళ్ళి ఒక్కోసారి ఎండిపోతుంది, ఒక్కోసారి పొట్ట మొత్తం ఎల్లగొట్టనే కూడా అందులో ఉన్న మొత్తం కూడా వెన్ను మొత్తం కూడా కులిపోయినట్టుగా అయిపోయి నల్లగా అయిపోయేసి బూజు వచ్చినట్టుగా అట్లా అయిపోతుంది అనమాట. అది ఇప్పుడు మనకి ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు ఈనే సందర్భంలో వచ్చేదాన్ని అది పొట్ట కుళ్ళు తెగులు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇంకా మనకు మానిపండు తెగులని, కాటుక తెగులని ఈనిన తర్వాత ఎండు మీద గింజలు అనేవి కూడా మనకు నల్లగా మారిపోవడం, తొలి దశలో ఉండి పసుపు రంగులో ఉండి తర్వాత ఆ పసుపు రంగు కాస్త నల్లగా మారిపోవడం జరుగుతుంది అనమాట. మరి అయితే వెన్ను మీద గింజలు అయితే ఉంటాయో ఆ గింజల్లో ఇవి బొడిపల్లాగా వచ్చేసి మన ఇంతలా గింజల్లాగా అవి కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ కూడా ఆ శిలీంధ్రం కూడా అది గాలి ద్వారా ఇంకా మనకు ఎక్కువ దూరం వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒక రకమైన తెగులు అనమాట. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే,
మన మన భూమిలో మనకి ఏదైతే పోషకాలు లోపం, బోరాన్ కానీ, తర్వాత సల్ఫర్ కానీ, ఇలాంటి ద్వితీయ తృతీయ పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలు వచ్చినప్పుడు కూడా మనకు ఆకుల్లో మచ్చలు అనేవి వచ్చేటందుకు, కాలిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, అట్లా ఆకుల మధ్యలో మచ్చలు వచ్చేటందుకు అది అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా ఒక మనకు తెగుల్లాగానే కనిపిస్తుంది అనమాట. కానీ నిజానికి అది ఫంగస్ వలన వచ్చిన తెగుళ్ళు కావు, న్యూట్రిషన్స్ వలన మనకి ఏంటంటే ద్వితీయ తృతీయ పోషకాల వల్ల వచ్చిన ఆ మచ్చలు అనమాట. ఇప్పుడు తర్వాత ఏంటంటే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు ఏంటంటే ప్రతి రైతు కూడా దాదాపు అందరూ దీన్ని గుర్తించగలుగుతారు. ఈ అగ్గి తెగులు ఏంటంటే ఆకుల మీద మన కాలిపోయిన మచ్చల్లాగా పడేసి ఫస్ట్, తర్వాత అవి పొడుగ్గా ఎలుపుగా పెరగటం, అక్కడ బొక్క పడ్డట్టుగా కూడా అయిపోయేటందుకు, అట్లా అంత ఎక్కువగా అయిపోయేటందుకు చేను అది రోగం అనేది ముదిరిపోయినప్పుడు మనకు ఆకు మొత్తం కూడా మొత్తం తగలబెట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. దానికోసమే దీన్ని అగ్గి తెగులు అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పాము పొడ. ఈ పాము పొడ అనేది ఏంటంటే ఈ ఆకుల దగ్గర నుంచి, ఆకుల యొక్క కాండం దగ్గర ఏదైతే ఉంటుందో, ఆకు కింద మొదల దగ్గర, ఆనుకున్న దగ్గర మొదలకు మొత్తం పైనుంచి కింద కూడా ఒక బూడిద అంటించినట్టుగా మనకు మచ్చల్లాగా కనిపిస్తాయి అనమాట. దానికి ఏంటంటే పాము శరీరానికి ఏ విధంగా అయితే మచ్చలు ఉంటాయో ఆ విధంగా మనకి వరి మొదల కాండం మీద మనకు కనిపిస్తాయి అనమాట. దీనికోసం దాన్ని పాము పొడ తెగులు అని చెప్పినని మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. రైతులు అందరూ పిలవటం, ఇంకా వేరే అంటే కొన్ని ప్రాంతాలలో ఇంకొక పేరుతోటి కూడా పిలిస్తే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు తర్వాత కాండము కుళ్ళు తెగులు. ఈ కాండము కుళ్ళు తెగులు అంటే ఏమైందంటే ఈ ఆకు ఏదైతే ఉంటుందో మన ఇక్కడ కింది వరుసలో ఉన్న ఆకు ఏదైతే ఉందో దాని యొక్క కాండం నీళ్ళు ఏంటంటే మనకు ఇది గ్రౌండ్ లెవెల్ అయితే మనం వాటర్ ఒక్కోసారి ఈ కింది ఆకు మునిగేంత వరకు కూడా మన చేలలో వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు ఆ వాటర్ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు, తర్వాత ఏంటంటే మనం నాటు వేసిన దగ్గర నుంచి పెట్టిన నీళ్లు, కలుపుమందు వేసిన నీళ్లు, తర్వాత వేసిన వాటర్ కూడా అవన్నీ కూడా అదే విధంగా నిల్వ ఉండటం, 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ ఉండి మురికిగా ఉండి ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆకు యొక్క కాండం అనేది కుళ్ళిపోతుంది అనమాట. ఈ ఆకు యొక్క కాండం అనేది ఈ కుళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ ఆకులు అనేది రంగు మారిపోవటం, దీని మీద ఆకు మీద మచ్చలు రావటం కనిపిస్తాయి అనమాట. దీనికి ఏంటంటే ఇక్కడ ఈ ఆకు కూడా ఆ కాండం అనేది మనకి మెత్తబడిపోతుంది అనమాట. ఏందో చీకేసినట్టుగా, నలిచేసినట్టుగా ఇదంతా పత్రహితం లేకుండా అది తెల్లగా కలర్ మారిపోయి ఇక్కడ మొదల దగ్గర మనకు భూమికి సమాంతరంగా మనం కింది ఆకుని గమనించినట్టయితే ఈ ఆకు అనేది మెత్తబడిపోయి అక్కడ కనిపిస్తుంది అనమాట. దాని ద్వారా ఈ పదార్థాలన్నీ మనకు పైకి చేరాక ఆకు అనేది ఇక్కడ రంగు మారిపోయి మచ్చలు రావడం, ఎండిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ వ్యాధి వృద్ధి ఎక్కువైనప్పుడు ఏంటంటే ఈ ఆకు తర్వాత ఇంకొక ఆకు అనేది ఆ విధంగా దాని వ్యాధిని ఉధృతిని బట్టి మొక్కకు అంతా కూడా వ్యాపించేందుకు దానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మనకు కాండం కుళ్ళు యొక్క లక్షణాలు అనమాట. ఇంకోటి ఏంది వేరుకుళ్ళు. ఈ వేరుకుళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నీరు ఎక్కువ నిల్వ ఉండటము, మనం వేసిన పదార్థాలన్నీ కూడా బయటికి పోకుండా అందులోనే ఉంచడం, వాటర్ వాసన వచ్చేటట్టుగా ఉండటము, ఏంటంటే దాంట్లో అప్పుడు ఏమవుతుందనంటే ఎక్కువ మురికి నీరు ఉండటం వలన ఏమవుతుందంటే దీంట్లో ఉండే బ్యాక్టీరియా, దీంట్లో నిమటోడ్స్ అని ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో బయట నీరు మొత్తం అందులో ఆక్సిజన్ లేక వాటికి మనుగడ కోసం వాటికి ఇబ్బంది అవుతుంది అనమాట. అందులో బతకలేక అవి ఏం చేస్తాయి, ఈ వేరు ఏంటంటే దానికి ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ వేరు ఫిల్టర్ లాగా పనిచేసి దీంట్లో ఉన్న మురికినంత బయటే ఉంచి మంచి నీటిని మాత్రం ఇది తీసుకొని మొక్కకు అందిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే దీని గురించి నేను ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఏ విధంగా ఈ వేరు వ్యవస్థ అనేది పనిచేస్తుంది మొక్కని చెప్పడం జరిగింది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ వేరు వ్యవస్థ ఫిల్టర్ లాగా పనిచేసి బయట మురికి నీరు ఉన్నా కూడా వీలైనంత వరకు అందుబాటులో ఉన్న దాన్ని అది ఫిల్టర్ చేసి అందిస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువైనప్పుడు ఈ మొక్క పైన మొత్తము ఆకులన్నీ రంగు మారిపోయి కుసించిపోయి ఆ మొక్క పెరగకుండా ఆ విధంగా నిలబడిపోవడం జరుగుతుంది అనమాట. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏమవుతుందంటే ఒక గడ్డలాగా వేరులో ఇక్కడ గడ్డల్లాగా తయారైంది అనమాట. ఇప్పుడు ఈ వేరు సాఫ్గా ఉంది, ఈ ఏరు ఇంతలా గడ్డలాగా వచ్చేసింది, ఇది నల్లగా కూడా అయిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా అయినప్పుడు ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఇందులో ఉన్న నిమటోడ్స్ అనేది దీంట్లోకి బయట ఉన్న నిమటోడ్స్ ఈ వేరు లోనికి ప్రవేశిస్తాయి అనమాట. ఈ వేరు లోపల మంచి నీరు అనేది ఉంటుంది అనమాట. దానికి అక్కడ ఫ్రెష్ వాటర్ ఉంటుంది, దానికి అక్కడ పోయిన తర్వాత అందులో గుడ్లు పెట్టేసి దాని సంతానాన్ని డెవలప్ చేయడం కోసం చూడటం వల్ల ఇక్కడ వేరు అనేది ఊపిపోయి ఈ విధంగా అది వేరు చెడిపోవడం జరుగుతుంది అనమాట. దీనికోసం మనం దీన్ని
వేరుకుళ్ళు తెగులు అని మనం దీన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని గత వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకే వీడియోలో మనం వివరించడం అనేది చాలా లెంతీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కనిపించే రోగాన్ని బట్టి దాని లక్షణాలను బట్టి మనం అక్కడ షాప్ దగ్గరికి వెటర్నరీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా చేలో ఈ విధంగా ఉంది, పలాంది ఈ లక్షణం ఉందని చెప్పినట్టయితే వాళ్ళు దానికి తగిన మందుని అనేది ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొచ్చుకొని మనం వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన ఫంగిసైడ్స్ మందులు అనేవి వేరువేరుగా మనం ఇక్కడ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసి ఇన్ని రకాల దాదాపు 10-11 రకాల మనకు ఈ తెగుళ్ళు అనేవి మనకు వచ్చేటందుకు అవసరం ఉంటుంది. వీలైనంత వరకు నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఇలాంటి లక్షణాలు మీరు కనిపించినప్పుడు ఈ లక్షణాలను అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి తెలియజేసి దానికి సంబంధించిన మందుని తెచ్చి మీరు తొలి దశలోనే మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ మొక్క పూర్తిగా డ్యామేజ్ కాకుండా, నష్టం కాకుండా మనం కాపాడుకొని దిగుబడులను తగ్గకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నమస్కారం.